ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ అయితే హౌస్‌లోకొచ్చేసారు. నిన్న ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు 'బిగ్ బాస్' హౌస్. సో, వాళ్ళ హస్బెండ్ రావట్లేదు. కొన్ని కారణాల వల్ల, ఏదో ఇబ్బందుల వల్ల వాళ్ళ హస్బెండ్ రావట్లేదని చెప్పనేసి ట్విస్ట్ అయితే ఇచ్చారు. మన ప్రేరణ అయితే చాలా సాడ్ అయిపోయింది నిన్న. సో, ఒక సెల్ఫీ లాగా పంపించారు. మొత్తం ఒక ఆర్ట్ లాగా తీసుకొనొచ్చి ఆయన్ని మొత్తం హోమ్ టూర్ అయితే చేసినారు ఆ స్టాచ్యూకి. సో, కాకపోతే వాళ్ళ హస్బెండ్ ఈరోజు సడెన్ సర్ప్రైజ్‌గా ఎంట్రీ అయితే ఇచ్చారు. సో, ఇది ఎంతలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారంటే మన గార్డెన్ ఏరియా మొత్తం బాగా డెకరేట్ చేసి, ఒక మంచి కపుల్‌కి క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేశారు. సో, అవినాష్ వాళ్ళకి ఎలా అయితే చేశారో, సో వీళ్ళకి కూడా అలానే చేశారు. మీకు అవినాష్ వాళ్ళ కపుల్ నచ్చిందా? వీళ్ళ కపుల్ నచ్చిందా? కామెంట్‌లో అయితే తెలపండి. సో, ఆయనైతే ప్రాపర్‌గా ఇన్సైట్స్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ లైవ్‌లో ఇదంతా షూట్ కంప్లీట్ అయ్యింది కాబట్టి, సో నిన్న లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఇన్సైట్స్ అయితే ఇచ్చారు. నువ్వు ఎలా ఆడుతున్నావు? ఇంకా ఎలా ఆడాలి? ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి ప్రాపర్ ఇన్సైట్స్ అయితే ఇచ్చారు. ఇంకోటి కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నారు. అందరితో మాట్లాడేటప్పుడు కూల్‌గా మాట్లాడారు. సో, ఆ ప్రాపర్ ఇన్సైట్స్ అనేది ప్రాపర్‌గా వాడుకుంటే మాత్రం మన ప్రేరణ ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉంటది. సో, ఇప్పటివరకు చాలామంది చెప్తూనే వచ్చింది లేడీ కంటెస్టెంట్స్‌లో టాప్ 5లో ఉంటదనుకున్న ఏకైక కంటెస్టెంట్ మన ప్రేరణనే అవ్వబోతుంది అని చెప్పనేసి. సో, ప్రేరణ అయితే ఇంకా గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, ఇప్పటికే టాప్ 5కి వచ్చేంత ఓటింగ్ పడుతుంది కాబట్టి ప్రేరణకి. సో, మీ దృష్టిలో ప్రేరణ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్‌లో అయితే తెలపండి. మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ.